అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు. ఈ లోకంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే గిరికంతేయడం ఖాయం. ఈరోజు కొన్ని విషయాల మీద బాగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. సకాలంలో నిర్ణయాలు లేకపోవడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో దూరం పెరిగే అవకాశాలున్నాయి. ప్రియమైన వారితో సంబంధాల్లో ప్రేమ కొనసాగించండి, లేకపోతే ప్రేమ సంబంధాల్లో చీలిక రావచ్చు. కుటుంబ సభ్యులతో మత కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. మీరు ఈరోజు కొన్ని పనుల యొక్క పూర్తి మద్దతు కారణంగా, అందరి మద్దతు కారణంగా కొన్ని పనులను పూర్తి చేస్తారు. మీకు అందరి యొక్క మద్దతు లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఖర్చులపై కూడా జాగ్రత్త వహించాలి. మీరు ప్రత్యేకమైనటువంటి విషయాలను శ్రద్ధ చూపడం ప్రారంభిస్తారు. ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు ప్రతి పనిలో విజయవంతంగా ఉంటారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. వాహనాలు మాత్రం జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. ఇతరులకు వాహనాలను ఇచ్చేటటువంటి మీ ప్రవర్తన కారణంగా మీకు సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు మీరు ఇతరుల విషయాల్లో జోక్యం మాత్రం చేసుకోకండి. నాయకత్వ సామర్థ్యం మరింత మెరుగయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈరోజు కొత్త ఉద్యోగ ఆఫర్లు కూడా యువకులకు అందుబాటులో ఉంటాయి. నిరుద్యోగులకు మంచి రోజుగా తెలుస్తుంది. ఏ పని చేసినా కూడా అదృష్టం మీకు లభిస్తుంది. డబ్బు పొందే మార్గం మీకు కనుగొనబడుతుంది. ఈరోజు డబ్బు పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కార్యాలయం సహోద్యోగులకు సహాయం అనేది లభిస్తుంది. ఇక కార్యాలయంలో ఉన్న ఇబ్బందులు తొలగించబడతాయి. అసంపూర్ణంగా చేసిన పనులు పూర్తయిపోతాయి. బంధువులతోటి సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు సంకేతాల పరిస్థితిని బట్టి చూస్తే ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరి వివాదాస్పదంగా ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళకూడదు. ఈరోజు గొడవలకు దూరంగా ఉంటేనే మంచిది. ప్రణాళికల ద్వారా లాభాన్ని పొందగలుగుతారు. కుటుంబ సలహాలతోటి పనిచేస్తారు. ఖర్చుల ద్వారా నియంత్రించుకోవాలి. అధిక ఖర్చులను పెట్టడం ద్వారా మీకు ఈరోజు నష్టం చేకూరుతుంది. మీరు పనిచేసేటటువంటి సమయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి. మీకు ఆరోగ్య విషయాల్లో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మరియు ఆహారం విషయంలో మీరు సరైనటువంటి ఆహారం, సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. లేకపోతే మాత్రం మీ ఆరోగ్యం క్షీణించే విధంగా ఉంది. హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను సేకరించండి. ఈరోజు గర్భిణీ స్త్రీలు మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తగిన విశ్రాంతి కూడా తీసుకోవాలి. డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే కుటుంబ విషయాలపై ఆసక్తి మీలో పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు ఒక వ్యక్తిని కలవడం ద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఆ వ్యక్తి గ్రహ నక్షత్రాలను బట్టి ఆ వ్యక్తి మీకు కలవడం అదృష్టంగా మీకు లభిస్తుంది. మీకు కలిసి వస్తుంది. మీకు ఎప్పటి నుండి ఆగిపోయిన పని కూడా జరిగిపోతుంది. పురోగతికి మార్గాలు కూడా లభిస్తాయి. మరి ఈరోజు కొత్త వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. మరి ఇంటి నిర్మాణ పనులు కూడా కొనసాగిస్తారు. మరి అద్దె ఇల్లు మారాలని ఆలోచనలో ఉంటే కనుక మారితే వారికి శుభప్రదంగానే ఉంటుంది. రుణాలు తీసుకోవడం మాత్రం మానాల్సి ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు అనేవి వస్తాయి. వాటి నుండి మీరు బయటకు వస్తారు తొందరగానే. చింతించాల్సినటువంటి అవసరం లేదు. డబ్బు లాభం పెరుగుతుంది. మరియు మీ యొక్క స్నేహబంధం కూడా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. తీర్థయాత్రలకు ప్రయత్నిస్తున్న వారికి మేలు కలుగుతుంది. యాత్రలు సఫలీకృతం అవుతాయి. లక్కీ సంఖ్య 34 మరియు లక్కీ కలర్ అయితే మరి బఠానీ ఆకుపచ్చ. ఈరోజు మరి చూసినట్లయితే పరిహారము కనుక సాయిబాబా ఆలయ దర్శనం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. మరియు ఓం శ్రీ సాయిరామ్ అని మీరు జపిస్తూ ఉండండి. అన్నదానం చేస్తున్నప్పుడు మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.